పొద్దున లేస్తున్నావు, ఫ్రెష్ అప్ అవుతున్నావు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు, హ్యాపీగా ఫోన్ చూసి నీ వర్క్ను వెళ్ళి వర్క్ చేసుకొని లంచ్ చేసి ఈవినింగ్ చిల్ అయ్యి ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి తిని పడుకొని సెల్ చూసి మిడ్ నైట్ వరకు మళ్ళీ పడుకొని మళ్ళీ రేపు పొద్దున సేమ్ సినారియో. మంచి చిల్లు ఉంది కదా లైఫ్లో. సో ఇట్లా చేసుకుంటా కూడా ఒక్కొక్కడు నా లైఫ్ మంచిగా లేదు, నేను అప్పుల్లో ఉన్నా, నేను అసలు నా లైఫ్ అంతా గలీజ్ అయిపోయింది, నాకు బతకాలని లేదు అని మాట్లాడతారు, స్టేటస్లు స్టోరీలు పెడతారు. ఒక నిజం చెప్పన్నా, నేను ఇప్పుడు ఏదైతే ఫస్ట్ సినారియో చెప్పినో కనీసం ముడ్డి కడుక్కోరానుడు కూడా బాధపడతలేడు. ఇన్ని బాధలు అర్థమవుతుందా? వానికి కనీసం తిందామంటే చేయి కూడా చక్కగా పనిచేయదు. వానికి 2 చేయిలు ఉండయి, ఈవెన్ 2 కాళ్ళు కూడా ఉండయి. అర్థమవుతుందా? వానికి ఆయన ఇంట్లో అక్క, చెల్లె, అమ్మ, నాన్న వీళ్ళు చేయాలి వాని పనులన్నీ. వానికి స్నానం కంచాలి వాళ్ళ అమ్మ వేపియాలి కొందరికి. అర్థమవుతుందా? వాళ్ళకంటే నువ్వు బెటర్ ఉన్నా అని హ్యాపీగా ఫీల్ అవ్వు. అర్థమవుతుందా?